భయ్య ఒక లెటర్, ఒకే ఒక లెటర్ సోనియా గాంధీని 2004లో పిఎం అవ్వకుండా ఆపేసిందని మీకు తెలుసా? సో భయ్యా నమస్తే, రండి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మే 13, 2004 కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. దాంతో అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయిన సోనియా గాంధీ గారు పిఎం అవుతారని ఫిక్స్ అయిపోయారు. మే 17 తారీఖు నాడైతే సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం అని కూడా ఫిక్స్ అయింది. కానీ మే 15 తారీఖు నాడు మన ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చదివాక అబ్దుల్ కలాం గారు సోనియా గాంధీ గారి ప్రమాణ స్వీకారం పోస్ట్పోన్ చేయాలని చెప్పారు. ఇంతకీ ఆ లెటర్లో అంతగా ఏముందని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం కన్నా ముందు మనకు అసలు ఇంటర్నల్ విషయం బయటికి ఎలా వచ్చిందో తెలియాలి. ఇయర్ 2010 అంటే ఎలక్షన్స్ అయిన 6 సంవత్సరాలకి అడ్వకేట్ ప్రశాంత్ పటేల్ గారు రాష్ట్రపతి భవన్ కి ఫైల్ చేసి పంపించిన ఆర్టీఐకి రెస్పాన్స్ ఇచ్చింది. దాంతో ఆ లెటర్లో ఏముందో అని పబ్లిక్ కి తెలిసింది. యాక్చువల్లీ ఆ లెటర్ రాసింది బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యం స్వామి గారు. ఈయన సోనియా గాంధీ గారి ఇటాలియన్ సిటిజన్షిప్ గుర్తు చేస్తూ సిటిజన్షిప్ యాక్ట్ కింద అది మన దేశ భద్రతకి వ్యతిరేకం అంటూ లెటర్ రాశారు. దాని తర్వాత సోనియా గాంధీ పిఎం కాలేదు, మన్మోహన్ సింగ్ గారు అయ్యారు. బట్ మన్మోహన్ సింగ్ గారు జస్ట్ ఏ పప్పెట్ అని చాలా మంది ముద్ర వేశారు. అసలు దాని నిజమేంటి, ఎందుకు మన్మోహన్ సింగ్ గారిని అపోజిషన్ వాళ్ళు చిన్న చూపు చూస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాము. లుక్ వేసేయండి.